ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచిన కొరకే స్తోత్రములు. జూలై 20 తేదీ నాడు ఎడార్ల సెలయేర్ల ద్వారా మందరితో మీరు మాట్లాడండి. ఈ దినం మీ స్వరం వినగలుగుటకు మాతో దేవ మీరు మాట్లాడండి. మీ మాటల్లో ధైర్యము, ఆదరణ, ఓదార్పు, ఆశీర్వాదం ఉంది. అట్లు వినుచున్న ప్రతి వారితో కూడా మీరు మాట్లాడి మీ చిత్తాన్ని బయలుపరిచి నడిపించి మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఎడార్లో సెలయేర్లు, జూలై 20 తేదీ. దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనం ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టుదుము. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. హెబ్రీకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం, 16వ వచనం. మన ప్రార్థనలో మనకు ఆసరా యేసు ప్రభువే. మన తరపున తండ్రి దగ్గర వాదించేవాడు. మన ప్రధాన యాజకుడు ఆయనే. మన కోసం శతాబ్దాలుగా ఆయన చేపట్టిన పరిచర్య ఏమిటంటే మన గురించి ప్రార్థన, విజ్ఞాపన, మన అతుకు బొతుకు విన్నపాలను మన చేతి నుండి తీసుకొని వాటికున్న కల్మశాలను కడిగి తప్పుల్ని సరిదిద్ది వాటిని తండ్రికి సమర్పించి తన సొంత నీతి విమోచనను బట్టి తండ్రి ఆ విన్నపాలను అంగీకరించాలని తండ్రితో వాదిస్తున్నాడు. ప్రియ సోదరి సోదరుల, ప్రార్థన చేసి జవాబు రాక విసిగిపోతున్నావా? అదిగో చూడు, నీ తరపు న్యాయవాది అప్పుడే జవాబుని తండ్రి దగ్గర నుంచి రాబట్టుకున్నాడు. విజయము దాదాపుగా నీ చేతికి చిక్కబోతున్న క్షణములో నీ ప్రయత్నాన్ని విరమింపచేసే యేసు కూడా అపజయాన్ని, నిరుత్సాహాన్ని కలిగిస్తావా? నీ తరపున ఆయన అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు. నీకు సందేశాన్ని తెచ్చే రాయబారి అప్పుడే నీ దగ్గరకు బయలుదేరాడు. నీ కార్యం సఫలమయ్యింది అంటూ సింహాసనం నుండి వచ్చిన జవాబుని నీ నమ్మకం ప్రతిధ్వనింప చేయాలని పరిశుద్ధాత్మ ఎదురు చూస్తున్నాడు. ఆమోదం పొందే ప్రార్థనకి పరిశుద్ధాత్మకి అవినాభావ సంబంధం ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మన అవసరాలేమిటో మనకు సవ్యముగా తెలుసుకునేలా మన ఆత్మలకు బోధిస్తాడు. వాటిని గుర్తించేలా మన హృదయాలను సిద్ధపరుస్తాడు. సరిపడినంతగా కోరుకునేలా మన అభిలాషను రేకెత్తిస్తాడు. దేవుని శక్తి, జ్ఞానం, కృపను స్పష్టముగా మనకు చూపించి మనకు ధైర్యము చెబుతాడు. ఆయన సత్యంపై అంచలమైన నమ్మకాన్ని మనలో పుట్టిస్తాడు. ప్రార్థన చేయటం అంటే నిజంగా చాలా అద్భుతమైన సంగతి. అంగీకార యోగ్యమైన ప్రతి ప్రార్థనలోనూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు పూనుకొని పనిచేస్తారు.